नमः प्रणवार्थाय शुद्ध ज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः। आदि गुरु అయినటువంటి దక్షిణామూర్తి వారికి అందరూ నమస్కార ముద్రలకు రండి. ఓసారి కొంచెం నడుము నిటారుగా పెట్టండి. దక్షిణామూర్తి వారు నమస్కరించుకోండి. तप्त चामिकर प्रज्ञ तेनोन्नत पयोधर चतुर्भुज त्रिनयना बालेन्दु कृत शेखर पद्मोत्पलकर सौम्य वरदाभय पानिक सर्वलक्षण संपन्ना सर्वाभरण भूषिता सित पद्मासनासीन नीलकुंचितमोद्धज। ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, వీటి నుంచి 7 కోట్ల మహామంత్రాలు ఉద్భవించినాయి. మీకు సహజంగా మంగళగిరి క్షేత్రం అనగానే నరసింహస్వామి గుర్తొస్తారు, పైన పానకాల స్వామి గుర్తొస్తారు, అవును కదా. నాకు మాత్రం మా రాజలక్ష్మి అమ్మవారు గుర్తొస్తారు. ఎందుకంటే స్త్రీశక్తే ప్రపంచాన్ని నడిపింది, దేవతల్లో కూడా అగ్రస్థానాన్ని స్త్రీశక్తిగా ఇచ్చింది. రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనమే మన యొక్క రాష్ట్రానికి గొప్ప వైభవం. నాకు మంగళగిరంగానే మా రాజ్యలక్ష్మి అమ్మవారు గుర్తొస్తూ ఉంటారు. ఒకసారి ఈ క్షేత్ర ఈ స్థాన అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారికి నమస్కరించుకుంటూ, అలాగే మనకి మొట్టమొదటిగా ఈ జన్మకి కారణమైన మన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటూ చెప్పండి. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ. ఆచార్యులు ఎక్కడున్నారు? కార్యక్రమం నిర్వహించారు కదా. ఓం ఆచార్య దేవో భవ. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా బయ్యావ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు ఇక్కడ. ఓం అతిథి దేవో భవ. 5వది ఏంటి? 4 అందరికీ తెలుసు కదా. 5వది ఓం సంఘ దేవో భవ. నేనున్న ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, నాతో పాటు నా పక్కింటి వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా బాగుంటేనే మనం బాగుంటాం. అందుకని సంఘ దేవో భవ. ఇప్పుడు అందరూ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ మూర్తి ఒకసారి ఇప్పుడే వెలుగులు చిమ్ముతూ బయటకు వచ్చారు మేఘాల చాటు నుంచి, ఆయనకి నమస్కరించుకోండి. ప్రపంచవ్యాప్తముగా సనాతన భారత హైందవ ధర్మంలో భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పబడింది. కానీ ఇతర విషయాల్లో బల్లపరుపుగా ఉంటుంది, చతురస్రాకారం ఉంటుంది అంటూ చిత్ర విచిత్రమైన విషయాలను వాళ్ళు వ్యక్తం చేశారు. కానీ భారత ఋషీశ్వరులు భూమి గుండ్రంగా ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతాయి, 9 గ్రహాలు మనకు లభించి ఉన్నాయి. ఆ 9 గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద పడుతుంది. అందుచేత ఈ భూమిని కర్మ భూమి అని నొక్కి వక్కానించిన గొప్ప చరిత్ర మన భారత చరిత్ర. ఆ జ్ఞానము మన ఋషీశ్వరులు మనకు అందజేశారు. మరి 9 గ్రహాలు చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇవాళ ఏ గ్రహం? ఆయన తర్వాత సోముడు, మంగళ, బుధ, గురు, శుక్రుడు, శని, రాహు, కేతు. మరి భూమిని కూడా గ్రహం అన్నారు కదా. మరి ఆ 9లో భూమి ఎందుకు చేర్చాలి కదా. మనకు కావాల్సిన విషయాలు ఇయ్యేనండి, చేర్చాలి కదా. ఎందుకు చేర్చలేదు? ఎందుకంటే భూమి నుంచి ఉత్పత్తి అయ్యే రేసెస్ కొన్ని కిలోమీటర్కి వెళ్ళిన తర్వాత మైనస్గా మారిపోతాయి. కానీ ఈ 9 గ్రహాల నుంచి రేసెస్ స్పష్టంగా భూమి మీద పడతాయి. కాబట్టి దీని కర్మభూమి అనుభవించడా సిద్ధంగా ఉన్నది అన్నారు. కావున ఈ కర్మభూమి నుంచే ముముక్షత్వానికి, జీవన్ముక్తికి, మోక్షానికి వెళ్ళే మార్గం మనకు లభిస్తుంది. అందుకని సాక్షాత్ భగవంతుడు కూడా ఈ భూమి మీద పుట్టి నడియాడిన ప్రాంతం ఈ ప్రపంచంలో ఉందంటే అది మన భారతదేశం మాత్రమే. ఇతర దేశాల్లో మత ప్రవక్తలు మాత్రమే పుట్టారు, కానీ ఈ దేశంలో భగవంతుడు పుట్టి ఆడి పాడి మనతో పాటు ఉన్నారు. ఈ రోజున చక్క
చక్కటి కార్యక్రమం మన సంస్థ వారు పెట్టుకున్న వినూత్నమైన కార్యక్రమం. ఇప్పుడు ఇలాగే ఎప్పుడైనా మీరు పొంగల్ చేసుకున్నారా? ఒకసారి చేయొద్దండి చేసుకున్న వాళ్ళు. మామూలుగా గ్రామ దేవతలు చేస్తుంటాం, ఇలా చేసుకున్నారా? సరే, విజయవాడలో పెట్టారా? ఓకే, నాకు పెట్టకుండా తింటున్నారు, దాని నుంచి నేను చూస్తున్నాను. మా జ్యోతమ్మ నాకు పెట్టకుండా తింటున్నారు. సరే, ఇక్కడ వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నాం కదా. ఒక అణువు చుట్టూ ఒక ఆరా తిరుగుతుందని మనకు తెలుసు కదా, చదువుకున్నాం కదా. అలాగే ఇప్పుడు నేను కూర్చున్నాను, నా చుట్టూ ఒక ఆరా తిరుగుతుంది. సింహాసనం ఉంది, దీని చుట్టూ ఒక ఆరా తిరుగుతుంది. స్వామివారు ఉన్నారు, ఆయన చుట్టూ ఒక ఆరా తిరుగుతుంది. ఇద్దరు కూర్చున్నాం కాబట్టి మా మొత్తం చుట్టూ ఒక ఆరా తిరుగుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? మంచి వ్యక్తులతోనే స్నేహం చేయాలి. దుర్మార్గపు ఆలోచనలతోనూ అలవాట్లతోనూ తాగి తందనాలాడే వాళ్ళతోనూ, అంటే చక్కటి గుణవంతురాలు భార్య ఉండగా దిక్కుమాలకలు ఎటు తిరిగేస్తున్న వాళ్ళతోనూ, ప్రతి క్షణం కూడా అబద్ధాలు ఆడుతున్న వారితోనూ, పొద్దున్న లేస్తే దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళతోనూ, దొంగ మాటలు ఆడే వాళ్ళతోనూ వారిని దూరం చేసుకోవద్దు, కానీ వారిని దూరంగా ఉంచాలి. దానివల్ల మనం శ్రేయస్కరంగా ఉంటాము. మనం ఎక్కడ ఉంటాం? శ్రేయస్కరంగా ఉంటాం. ఇప్పుడు మనం ఈ క్రియను ఎందుకు పెట్టారు? నిజంగా సూర్య భగవానుడు ఆ పొంగల్ మొత్తం తినేస్తానంటే కనుక కుదురుతుందా? మనం ఉండగలవా? ఆయనకి నివేదన పెట్టగలవా? కావున దీన్ని ఎందుకు పెట్టాము? ఒక గొప్ప చైతన్యము, ఆరోగ్యం కోసం సమిష్టిగా అందరూ కలిసి ఒక దివ్యమైన భవ్యమైన ఒక కార్యక్రమం నిర్వర్తించుకుంటూ ఆ తులసి దళాలు నారాయణ యొక్క పాద పద్మాలకు సమర్పించే గొప్ప భాగ్యాన్ని ఈ పెద్దలందరూ కలిసి మనకి ఏర్పాటు చేశారు. దీనిలో ఒక గొప్ప ఆనందకర విషయాన్ని మీతో పంచుకుంటాను. అయోధ్య వెళ్ళొచ్చారా? ప్రతిష్ఠ అయిన తర్వాత ఎప్పుడు వెళ్దాం? అందరం వస్తానికి సిద్ధంగా ఉన్నారా? శివరాత్రులతో నిర్ణయిస్తాను నేను. వేలాది మందితో అయోధ్య ప్రయాణం పెడుతున్నాను నేను. మా శ్రేష్ఠి గారితో, మా అక్క గారితో అందరితో చెప్తాను. మా ఆవోప వారితో, మా ఆర్యవేశ మహాసభ వారితో, ఈ సంస్థ వారితో, మా సవిక్షేత్ర వనిత శక్తి కొత్తగా ఏర్పాటు చేస్తాం మా అమ్మ ద్వారా. వీళ్ళతో మాట్లాడి ఒక గొప్ప యాత్ర చేద్దాం. శంకుస్థాపనప్పుడు రాష్ట్రం మొత్తం మీద నా ఒక్కరికి అవకాశం ఇచ్చారు. మోడీ గారు శంకుస్థాపన చేయగానే నేను దాంట్లో పాల్గొన్నాను. ఆ భాగ్యం నాకు అందజేశారు. అప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వం వారు 130 కోట్ల మంది నుంచి 130 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే భాగ్యం మీ అందరి వల్ల నాకు లభించింది. మన ప్రతిష్టా కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 7,000 మందిని ఆహ్వానం పలికారు. దాంట్లో 10 మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము పాల్గొన్నాం. ఇప్పుడు ఎందుకు ఎత్తానంటే వెళ్ళేసరికి మంచు విపరీతంగా ఉంది. మరి అది చలి 2 నుంచి 5 డిగ్రీస్ అలా ఉంది. ఆ ప్రాంతంలో ఇక వణికిపోతున్నారు. పక్క వాళ్ళు కూడా కనపడతల్లా. గత 15 రోజుల అంటే అయోధ్య అలాగే ఉంది. కానీ 24 గంటల్లో బాలరాముడు ప్రతిష్టనగా మేఘాలు తీర్చుకుని సూర్యనారాయణుడు వచ్చేసాడు. సూర్యనారాయణుడు ఎందుకంటే సూర్యకుల వంశస్థులు కదా, సూర్యనారాయణ తన పాత్ర తాను పోషించాడు. ఒకటి. రెండవది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారెవరు? యోగి ఆదిత్యనాథ్. అంటే ఆయన కూడా పేరు కూడా సూర్యభగవాని పేరే కదా. 2, ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి పేరేంటి? అరుణయోగి. అరుణయోగి అంటే ఎవరు? సూర్యనారాయణుడేనా? మరి ఒకేసారి అన్ని కూడా అలా కలవటం. ఈ రోజున సూర్యోపాసన సందర్భంగా, సూర్య ఆరాధన సందర్భంగా స్వామికి నివేదన చేస్తూ బాలరాముడు తలుచుకోవడం ఆనందమేనా కాదా? ఆనందమే కదా. అటువంటి దివ్యమైన బాలరాముడి ప్రతిష్ట అక్కడ జరగడమే కాదండి, మన హృదయంలో కూడా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు రామ స్మరణతో అనేక దేశాల్లో, ముస్లిం దేశాల్లో, క్రిస్టియన్ దేశాల్లో, మన యొక్క 20-30 రాష్ట్రాల్లో, సుమారుగా 30 రాష్ట్రాల్లో, మన తెలుగు దేశం చెప్పబడిన మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా సుమారుగా భారతదేశంలో 5 లక్షల దేవాలయాల్లో ఒకేసారి స్వామివారి నామస్మరణ జరిగిన గొప్ప చైతన్యం బాలరాముడు ద్వారానే సాధ్యమైనది. ప్రపంచం మొత్తానికి భారతీయుల యొక్క, హైందువుల యొక్క, హిందువుల యొక్క, కొంతమంది హిందూ అనే శబ్దం పలకడం భయపడుతుంటారు. ఆ భయపడిపోయి దానికి ఏదో వివరం చెప్తుంటారు. మేము శౌర్యపుర్తున్నాం. మనం ఎవరో శౌర్యపుర్తున్నాం. దేనికైనా సరే ఘంటాపదంగా చెప్పాలి.
అమ్మో ఇక్కడ ఒక వర్గం వాళ్ళు ఉన్నారే వారు దూరం అవుతానేమో, ఇక్కడ ఒక వర్గం ఉన్నారే వారు ఏమనుకుంటారో, ఇలా అయితే మీరు కాషాయం ధరించగల వేరే వేషాలు వేసుకోవచ్చు. కాషాయం ధరించిన వాడు సర్వస్వ శరణాగతి భగవంతుడి పాదాలను సమర్పించిన తర్వాత మీకోసం, మీ అందరి కోసం, మీ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం మేము సైతం ఉన్నామంటూ ఈ ధరించిన వారు ముందుకు రావటమే అత్యవసరము ఈ ధర్మానికి. మీ ఆస్తులు ఇచ్చేయండి, మేము పిలవంగానే వచ్చేయండి, మాకు బ్యానర్లు కట్టేయండి, శివస్వామి జిందాబాద్ డబ్బాలు కొట్టేయండి, ఎవరికి కావాలండి ఈ సోదంతా? ఏమి నేర్చుకుని వెళ్ళాం? ఒక కార్యక్రమం ద్వారా ఏమి నేర్చుకుని వెళ్ళాం? ఈ పుణ్యఫలాన్ని నా కుటుంబం వరకు ఎంతవరకు తీసుకువెళ్ళాం అని వ్యక్తిత్వ వికాసాన్ని, శీల నిర్మాణాన్ని కలగజేసుకోవటమే ఈ పండుగల యొక్క, ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశము. వ్యక్తి తాను ఎదుగుతూ తన కుటుంబాన్ని ఎదిగేటు చేయటమే దీనిలో ఉన్న గొప్ప రహస్యం. అదే వినాయక చవితి వస్తుంది, అదే దసరా వస్తుంది, అదే దీపావళి వస్తుంది. రిపీట్గా మా ప్రతి సంవత్సరం ఎందుకు రావాలంటే నాలో చైతన్యానికి ఉద్దీపన కలగజేసుకుని మరింత ప్రకాశవంతంగా నా జీవన విధానాన్ని ముందుకు తీసుకురావాలని మన పెద్దలు, మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప సంపద ఈ యొక్క కార్యక్రమాలని. నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఆయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, తీర్థయాత్రలు, పుష్కరాలు, కుంభమేళాలు, యాగాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా దేనికి? మనలో ఉన్న చైతన్యం పెంపొందించుకోవటం, మనలో ఉన్న దుర్గుణాలను తీసివేసి సద్గుణాలని ప్రవేశపెట్టుకోవటం. దానికోసమే భగవంతుడి చేతిలో ఏం చూపించారు? ఆయుధాలు చూపించారు. భగవంతుడి చేతిలో ఆయుధాలు చూపించి కూడా శ్రీమన్నారాయణుడు వైకుంఠంలోంచి సుదర్శచక్రం ఇచ్చేసి రాక్షసు చచ్చిపోడండి. రాముడిగా రావాలా, కృష్ణుడిగా కావాలి, నరసింహ రావాలా? ఎందుకు వచ్చారు? తాను విధించిన ధర్మానికి భగవంతుడు కట్టుబడి తాను ఉద్భవించి మనకి ధర్మస్థాపన చేసి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా యుక్తిగా ఉండాలి అనే విషయాన్ని మనకు అందించారు. అటువంటి భగవంతుడి యొక్క సేవలో తరించే భాగ్యం మీ అందరికీ, మనందరికీ కలగజేసిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా లక్ష్మీనారాయణ యొక్క, పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓం శుభం భూయాత్.